పెసరపప్పు వేపాలి, బాగా మంచిగా దోరగా వేయించుకోవాలి. 2 టమాటాలు తీసుకోవాలి, 1 ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు తీసుకొని మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని పప్పు రుబ్బుకొని తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, మిరపకాయలు 4 తీసుకొని మంచిగా ఇలా తాలింపు పెట్టుకొని తినాలి. చాలా చాలా బాగుంటుంది. తినాలనిపిస్తుంది. తాలింపు పెట్టిన పప్పు ఇది పెసరపప్పు. వేపడం వలన చాలా రుచి వస్తుంది పప్పుకు. చాలా బాగుంటుంది వేపుకుంటే. అట్లానే చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుండదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. వేపడం వలన మంచిగా దోరగా వేపడం వలన కమ్మటి వాసన వస్తుంది పప్పు. మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్.